హలో గాయ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ సోలో లెవెలింగ్ మాంగాని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ఇక లేట్ లేకుండా వీడియోని ఫాస్ట్గా స్టార్ట్ చేద్దామా. సోలో లెవెలింగ్ సీజన్ 2 ఎక్కడైతే ఎండ్ అయిపోయిందో ఇక మనం అక్కడ నుండి స్టార్ట్ చేద్దాం. ఇందాక చెప్పినట్టే ఆల్రెడీ మనం ఎపిసోడ్స్లో చూసినట్టే రెడ్ గేట్ ఆల్రెడీ స్పాన్ అయింది. ఇంకా రెడ్ గేట్ లోపలికి మన సంజును కూడా వెళ్తాడు. ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా బాస్ ఇలాగంటుంది, అయితే నా మనుషులందరినీ నువ్వేనా వరుసగా చంపుతుంది? నీలాంటి ఒక చిన్న ప్రాణి ఇంకా నువ్వు ఇక్కడ వరకు వచ్చావంటే నిన్ను అప్రిషియేట్ చేయాలి. ఇంకా నువ్వు నా చేతిలో ఖచ్చితంగా చనిపోతావు అని అంటుంది. నా మనుషులందరూ నిన్ను చంపటానికి ఎదురు చూస్తున్నారు, అందరూ బయటికి రండి. ఒక్కళ్ళు కూడా రాకపోవడంతో మన డంజన్ బాస్కి అసలు నిజంగా ఏమీ అర్థం కాదు. ఇంతలో ఏంటి నా లాంటి ఒక చిన్న ప్రాణ భలే నవ్వు తెప్పించావు అని అంటూ మన సంజీన్వు అందరూ బయటికి రండి అని అంటాడు. సంజీన్వు యొక్క షాడో ఆర్మీస్ అండ్ వాటితో పాటుగా శవాలను కూడా తీసుకొస్తాయి. అది కూడా మన డంజన్ బాస్ యొక్క సైన్యాన్ని చెల్లా చెదురుగా చంపి పాడేసి ఉంటాయి. అది చూసి మన డంజన్ బాస్ అసలు ఏమీ అర్థం కాదు. ఇంకా మన సంజీన్వు నీ సైన్యం ఆల్రెడీ సగానికి పైగా చనిపోయి ఉన్నారనుకుంటా అని అనడంతో మన డంజన్ బాస్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అనేలోపు మన డంజన్ బాస్కి ఏదో తగులుతుంది. అదేంటిది అని చూస్తే తన సైన్యంలో ఉన్న తన యొక్క మనిషి తలకాయ అది. ఆ తలను డంజన్ బాస్ యొక్క మొహం మీద కొట్టి మన సంజును పక్కన ఊరా మాసగా నుంచొని ఉంటాడు. అది కూడా మన బేరు. ఇంకా వెనకాల నుండి సైలెంట్ కిల్లర్ లాగా నడుచుకుంటూ వస్తున్న మన టస్క్ ను చూస్తాం. ఇంకా వీళ్ళందరినీ చూసి మన డంజన్ బాస్ నోరలా వెళ్ళబెట్టుకొని చూస్తూ ఉండిపోతుంది. ఇంకా అదే జోష్లో మన సంజీన్వు ఇంకా మీరందరూ వెళ్ళండి అని తర్వాత మన సంజీన్వు దగ్గర ఉన్న షాడో ఆర్మీస్ అంతా మన డంజన్ బాస్ పక్కనున్న సైన్యం దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క దాన్ని ఊర్రా మాసిగా మెడక మీద తలకాయ లేకుండా ఒక్కొక్క దాన్ని ఊర్రా మాసిగా ఫైటింగ్ జరుగుతుంది. ఇలా ఫైటింగ్ జరుగుతూ ఉండగా ఇదే సమయం అనుకొని ఇంకొక 2 బీస్ట్లు మన సంజీన్వు మీదకి వస్తాయి. ఇది చూసిన మన ట్యాంకర్ ఊరా మాసుగా వాటినిద్దరిని చంపి పడేస్తుంది. ఇదంతా చూస్తున్న మన డంజన్ బాక్స్ కి పిచ్చెక్కుతుంది. అరే వెదవల్లారా, మీ అందరిని నేను చంపేస్తా అని అనగా మన బేరుకు ఎక్రిస్కి చాలా కోపం వస్తుంది. మా బాస్నే ఇలా అంటావా అని చెప్పేసి మన ఎక్రిస్ అండ్ బేరు ఇద్దరు కలిసి ఒకళ్ళేమో చెయ్యని ఇంకొకళ్ళేమో కాల్ని నరికి వేస్తారు. ఇంకా డంజన్ బాస్ దగ్గరికి టాస్క్ వచ్చి తన యొక్క గ్రావిటీ ఫోర్స్ తో ఆ డంజన్ బాస్ ని నేలకి అతికిస్తాడు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, ఇంకా నీకు నొప్పి లేని చావునిస్తా అని అంటాడు. దేని నుండి కూడా ఎలాంటి సమాధానం రాలేదు. ఇదంతా నాకు తెలియకుండా సిస్టమే చేస్తున్నట్టుంది అని మన జిను అనుకుంటాడు. ఎప్పుట్లాగానే మనోడికి ఒక కీ అనేది లభిస్తుంది. ఆ కీ ఏంటంటే ఒక మన డబుల్ డంజన్ కి వెళ్ళటానికి ఆ కీ యూస్ అవుతుంది. ఇంకా కార్టెనో టెంపుల్ ఇంకా ఇదంతా ఓపెన్ అవ్వటానికి 47 గంటలు పడుతుందని మన సిస్టమ్ చెప్తుంది. ఇంకా మనోడు ఆ కార్టెన్ అండ్ టెంపుల్ నేను ఎప్పుడు మర్చిపోలేడు. ఇదంతా మొదలైంది ఆ డబుల్ డంజన్లోనే కదా, మళ్ళీ ఇప్పుడు ఆ డబుల్ డంజన్లోకి వెళ్ళాలా అని అనుకుంటాడు. ఇంతటితో మన చాప్టర్ కంప్లీట్. నెక్స్ట్ వీడియో కావాలంటే మన ఛానల్ని కాస్తంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అండ్ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.